మింగేవాడు ఒకడైతే గుళ్ళో లింగాన్నితో సహా మింగేవాడు మరొకడు అంటారు. అంత దుర్మార్గంగా వ్యవహరించేటటువంటి రోజులు తయారవుతున్నాయి. ఇప్పుడు తాజాగా విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటి అంటే, ఒక ఊరినే మింగేయడానికి జరుగుతున్నటువంటి విచిత్రమైనటువంటి పరిణామం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. దాని మీదన స్వయంగా ఈనాడు పత్రికే రాసుకొచ్చినటువంటి వార్త ఏంటయ్యా అంటే, అనంతపురం అంచునే ఉండే పాపంపేట ఇప్పుడు నగరంలో భాగంగా ఉందట. ఒకప్పుడు అదొక గ్రామం. దశాబ్దాల నుండి ఆ ఊళ్ళో అనేక మంది ఇళ్ల స్థలాలు కొనుక్కుంటున్నారు, రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. కొన్ని స్థలాలు అయితే పదుల సంఖ్యలో చేతులు కూడా మారినాయి. అందులో చాలామంది ఇళ్ళు కూడా కట్టేసుకున్నారు. రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖ నుండి ఎన్నడూ ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఉన్నట్టుండి 70 ఏళ్ల క్రితం మాది ఆ భూమి, నేను 70 ఏళ్ల వారసుని అంటూ 932 ఎకరాల విస్తీర్ణంలో ఊరంతా మా పూర్వీకులదేనంటూ ఓ మనిషి వచ్చేసాడు. కొంత మాత్రమే ఇతరులకు అమ్మారు మా పూర్వీకులు, మిగిలిన భూమి హక్కు అంతా మాదేనంటూ ఇద్దరు పేర్లతో అతను జీపీఏ చేసి పడేశాడు. వాళ్ళ ద్వారా 42 సర్వే నెంబర్లు వేసి ఖాళీ స్థలాలు బోర్డులు బాధించేశాడు. దీంతో దశాబ్ద కాలంగా అక్కడే నివాసాలు ఏర్పాటు చేసుకున్నటువంటి వేల కుటుంబాలకు ఇప్పుడు కంటి మీద కునుకు కరువైంది. మరోవైపు ఈ భూ వివాదం కారణంగా అక్కడ కొనుగోలు అమ్మకాలు నిలిచిపోయినాయి. అన్ని పత్రాలు పరిశీలించి బాధ్యతలకు న్యాయం చేయాల్సిన రెవెన్యూ శాఖ ఇది మాదిగా సివిల్ డిస్ప్యూట్ మీరు వెళ్ళి కోర్టులో చూసుకోమంటుంది. వాస్తవానికి ఈ గొడవ ఎందుకు వచ్చిందంటే, స్వాతంత్రానికి పూర్వం అప్పటి రాజుల దేవాలయాలు గ్రామాలకు సేవలు అందించేవాళ్ళు, జీవనోపాధికి సాగు భూములను ఈనాంగా ఇచ్చేవాళ్ళు. అలాగే 1866లో పి శేషగిరిరావు పైమోసి బ్రిటిష్ కాలం నాటి భూ రికార్డు సర్వే పత్రం 27 కింద 932 ఎకరాలను పాపంపేట గ్రామాన్ని ఈనాంగా మంజూరు చేశారు. ఆయన ఈ భూమిని 1879లో వెంకట్రావుకి 500 రూపాయలకు అమ్మాడు. 1910లో వెంకట్రావు ఆ భూమి మొత్తాన్ని గొల్లపల్లి లక్ష్మీనరసింహ శాస్త్రికి 2000కి అమ్మారు. గొల్లపల్లి లక్ష్మీనరసింహ శాస్త్రి ఆయన తర్వాత ఆయన కుటుంబ సభ్యులు గొల్లపల్లి సీతారామయ్య, గొల్లపల్లి శంకరయ్య, రాచూరు వెంకటరామ శాస్త్రి, రాచూరు సుబ్రహ్మణ్యం ఉమ్మడిగా 173 ఎకరాలను ఇతరులకు అమ్మారు. మిగిలిన భూమిని 1952లో గొల్లపల్లి కుటుంబానికి 209 ఎకరాలు, రాచూరు కుటుంబానికి 550 ఎకరాలు దక్కేలా పంచుకున్నారు. ఈ రెండు కుటుంబాలు తమకు సంకరించిన భూమిని కొద్దిగా 1964 వరకు పలు దఫాలుగా అమ్ముకుంటూ వచ్చారు. అయితే ఎంత అమ్మారో ఇంకెంత వాళ్ళ ఆధీనం ఉందని లెక్కలైతే సరిగ్గా లేవు. 1956లో అప్పటి ప్రభుత్వం ఈనాం చట్టాన్ని రద్దు చేసి రైతువారి పట్టాలు మంజూరు చేసి గొల్లపల్లి రాచూరు కుటుంబాల నుంచి భూములు కొన్న వాళ్ళంతా రైతువారి పట్టాలు పొందేశారు. వాటిని ఇళ్ల స్థలాలుగా మార్చి ఆ తర్వాత అమ్ముకున్నారు. అలా పాపంపేటలో 932 ఎకరాలు పదుల సంఖ్యలో చేతులు మారాయి. 52లోని డాక్యుమెంట్ ప్రకారం తమ భాగంగా వచ్చిన 550 ఎకరాల్లో కొంతే అమ్మామని, మిగిలిన భూమి మీద హక్కులు తమకే ఉన్నాయని రాచూరు సుబ్రహ్మణ్యం కొడుకు రాచూరు వెంకట కిరణ్ తెర మీదకి వచ్చారు. 2022లో వైసీపీ ప్రభుత్వం హయాంలో అప్పటి ప్రజాప్రతినిధి సన్నిహితుడైన స్థిరాస్తి వ్యాపారికి అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారికి అగ్రిమెంట్ రాసి ఇచ్చేశాడట. తర్వాత ప్రభుత్వం మారడంతో అది నిలిచిపోయింది. 2024 సెప్టెంబర్లో మళ్ళీ 22 ఎకరాలను శ్రీరాములు వెంకట చౌదరి అనే వ్యక్తులకి రాచూరు వెంకట కిరణ్ జీపీఏ అదనపు జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ చేసి ఇచ్చారు. వీళ్ళు ప్రస్తుతం ప్రజాప్రతినిధులకు ఇప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం వాళ్ళకి దగ్గర ఉన్నటువంటి వాళ్ళు. వెంకట కిరణ్తో జీపీఏ చేసుకున్న వ్యక్తులు ఆ భూమి కోర్టు పరిధిలో ఉందని పేర్కొంటూ ఖాళీ స్థలాల్లో హెచ్చరిక బోర్డులు బాటారు. సుమారుగా 42 సర్వే నెంబర్లు వాటి మీద రాయడంతో కొన్ని నెలలుగా క్రయ విక్రయాలు నిలిచిపోయినాయి. బ్యాంకులు కూడా రుణాలు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయి. కొందరు వ్యక్తులు గ్రామం మొత్తాన్ని కబ్జా చేసేందుకు కుట్ర చేస్తున్నారు, కొందరు అధికారులు సహకరిస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్, జిల్లా రిజిస్ట్రార్ అక్రమ జీపీఎలకు సహకరించారు. రెవెన్యూ అధికారులు సైతం నిబంధనలకు విరుద్ధంగా ఖాళీ స్థలాలకు పొజిషన్ సర్టిఫికెట్లు ఇస్తున్నారు. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. భూమి మాదే అని చెప్పుకుంటున్న వ్యక్తి కుటుంబానికి రైతువారి పట్టా మంజూరే చేయలేదు. అట్లాంటప్పుడు హక్కులు ఎలా సంక్రమిస్తాయి అని పాపంపేట పరిరక్షణ సమితి నేతలు ప్రశ్నిస్తున్నారు. పాపంపేట పరిధిలోని ప్రైమాసీ నెంబర్ 27లోని 550 ఎకరాలు 1952 డాక్యుమెంట్ ప్రకారం మా తండ్రి చిన్నానికి సంక్రమించాయి. వాళ్ళు 1391/1950 డాక్యుమెంట్ ప్రకారం 116 ఎకరాలు 14 మందికి అమ్మారు. అయితే వాళ్ళు ప్రైమాసీ నెంబర్ 27లో మిగిలిన భూమిని కూడా ఆక్రమించుకుని విక్రయించారు. హక్కులేని వ్యక్తులు 100 ఎకరాలను విక్రయించారు. ఆ డాక్యుమెంట్లను సరిహద్దును పరిశీలిస్తే విషయం అర్థమవుతుంది. మేము ఎక్కడ ఇలా జోలికి వెళ్ళడం లేదు, పొజిషన్లో ఉన్న వాళ్ళని కూడా కదిలించే ప్రయత్నం చేయడం లేదు. మాకు హక్కుగా ఉన్న భూమిలో ఇప్పటికీ ఖాళీగా కొంత భూమి ఉంది, దాన్ని మాత్రమే స్వాధీనం చేసి ఇవ్వాలని కోరుతున్నాం అంటూ వెంకట కిరణ్ విచారణ చేస్తున్నాను కలెక్టర్. ఇది ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, వైసీపీ హయాంలో ఎవడో వైసీపీతో పరిచయం ఉన్నటువంటి వాడు నొక్కేయడానికి చూశాడు. ఈలోపు గవర్నమెంట్ మారింది, అది ఆగిపోయింది. ఇప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని పట్టుకున్నాడు. తద్వారా ఇప్పుడు వాళ్ళకి కాస్త భూమి ఇస్తే వాళ్ళు మొత్తం తీసుకెళ్ళి ఆ ఊరు మొత్తాన్ని వీళ్ళకి తాకట్టు పెట్టేస్తున్నారు. ఇది జరుగుతున్న గొడవ.